జీరోస్ ఆఫ్ px. సో ఈ గ్రాఫ్ని మనం అబ్జర్వ్ చేసి హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ అనేది మనం ఈచ్ గ్రాఫ్లో ఎన్ని ఉన్నాయి అనేది చెప్పాలి. సో మీకు ఇంతకు ముందే చెప్పాను, ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసే పాయింటే మనకు జీరో అనేది చెప్పాను. సో ఇక్కడ మనం గమనించండి, ఫస్ట్ ఫిగర్ అబ్జర్వ్ చేయండి బాగా. మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే చూడండి ఇంటర్సెక్ట్ అవుతూ ఉంది. సో ఓన్లీ వన్ పాయింట్. సో హౌ మెనీ జీరోస్? ఓన్లీ there are only one zero. There is only one zero. ఓన్లీ వన్ జీరో, ఒక్క జీరోనే ఉంది అని చెప్తాం. మళ్ళీ సెకండ్ ప్రాబ్లం గమనించండి. హౌ మెనీ జీరోస్ అంటే ఇంటర్సెక్ట్ పాయింట్ ఎక్స్ యాక్సిస్ని గమనించండి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్. సో హౌ మెనీ జీరోస్? దెర్ ఆర్ టూ జీరోస్. దెర్ ఆర్ టూ జీరోస్ అని రాయాలి. అంతే, ఇంటర్సెక్ట్ పాయింట్ని గమనించి రాయడమే. మళ్ళీ ఇక్కడ చూడండి, హౌ మెనీ జీరోస్? 1 2 3. 1 2 3. సో ఎన్ని ఉన్నాయి? 3 జీరోస్ అని రాస్తాం. 3 జీరోస్. మళ్ళీ అగైన్ ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ y అనేది మీరు కౌంట్ చేయొద్దండి, ఓన్లీ ఎక్స్ యాక్సిస్. ఇది స్ట్రైట్ లైన్ గమనించండి, స్ట్రైట్ లైన్కి మనకు ఓన్లీ 1 జీరోనే వస్తుంది. చూడండి ఇక్కడ ఒక్క పాయింటే ఉంది. సో ఓన్లీ 1 జీరో. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది పెరాబోలా, 2 జీరోస్ ఈక్వల్ అయినప్పుడు ఇలా వస్తుంది 1 పాయింట్ అనేది. సో ఇక్కడ కూడా ఓన్లీ 1 జీరోనే. ఇది పెరాబోలా, క్వాడ్రాటిక్, కానీ 2 జీరోస్ ఆర్ ఈక్వల్. మళ్ళీ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ లెక్క పెడదాం. 1 2 3 4. సో హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్? దెర్ ఆర్ 4 జీరోస్. సో 4 జీరోస్. 4 జీరోస్. సో ఈ విధంగా ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లము. దీన్ని బేస్ చేసుకునే మనకు ఎక్సర్సైజ్ ప్రాబ్లం ఉంది, అది కూడా ఇప్పుడే చూసేస్తాం. ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ ప్రాబ్లము, మనకున్నది ఒకటే ప్రాబ్లము. ఈ ప్రాబ్లంలో కూడా మనము నంబర్ ఆఫ్ జీరోస్ మాత్రమే ఐడెంటిఫై చేయాలా ఇచ్చిన గ్రాఫ్ ప్రకారంగా. సో ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ని అబ్జర్వ్ చేయండి. ఇది ఎక్స్ యాక్సిస్ అయితే ఎక్స్ యాక్సిస్ని ఈ స్ట్రైట్ లైన్ ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ చేయలేదు. సో నో జీరోస్. సో ఉన్నాయా మనకు? ఎక్కడైనా మనకు ఇంటర్సెక్ట్ పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ పైన లేదు కదా. సో నో జీరోస్ అనేది ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇచ్చిన గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ దగ్గర జస్ట్ ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఓన్లీ 1 జీరో, ఓన్లీ 1 జీరో అని మాత్రమే రాయాలి. హౌ మెనీ జీరోస్ అంటే ఓన్లీ 1 జీరో. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 2 3. సో ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంది? 3 పాయింట్స్. సో ఇక్కడ మనం ఏం రాస్తాము? 3 జీరోస్ అని రాయండి. 3 జీరోస్ అనేది రాయాలి. ఫోర్త్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. మనము ఫోర్త్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 2 పాయింట్స్ ఉన్నాయి. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, ఇటు సైడే ఉన్నాయి కదా అని ఆలోచన చేయండి. ఇటు సైడ్ అయినా ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది? 2 పాయింట్స్. సో 2 జీరోస్. 2 జీరోస్. మళ్ళీ ఫిఫ్త్ ప్రాబ్లం గమనించండి, 1 2 3 4. మీరు ఈ పాయింట్ని తీసుకోవద్దండి, వై యాక్సిస్ దగ్గర వచ్చినప్పుడు టచ్ చేయొద్దండి, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. 1 2 3 4. సో 4 జీరోస్. 4 జీరోస్. మళ్ళీ ఇక్కడ సిక్స్త్ ప్రాబ్లం చూడండి. సో 1 2 3. చూడండి 3 జీరోస్. 3 జీరోస్. సో ఇది ఎక్సర్సైజ్ 2.1లోని ప్రాబ్లం అన్నమాట. సో మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.2 గురించి, అందులో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ గురించి ఇంకొక వీడియో రేపు మీకు తయారు చేసి పెడతాను.